Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఇవి మామిడికాయలు బద్దల్లా కోసుకున్నానండి. ఆవకాయ పెట్టగా మిగిలిపోయింది. సో దీంతో మా డాడ్ స్టైల్ ఆవకాయ పెడుతున్నానండి. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ లాస్ట్లో కలుపుతాను. దాంతో మా నాన్నగారు దీన్ని పెట్టేవారండి. ఇప్పుడు చూడండి, పొళ్ళు ఉప్పు, కారం, ఆవగుండ, పసుపు, ఇంగువ అండ్ కొంచెం మెంతిపిండి ఇవన్నీ కూడా మనం వేసేసుకుందాం. చూసారా, మస్టర్డ్ ఆయిల్తో ఇదొక డిఫరెంట్ టేస్ట్ మస్టర్డ్ ఆయిల్తో. సో మస్టర్డ్ ఆయిల్ని వేసుకుందాం కొంచెం. మా నాన్నగారు ఇది పెట్టేవారండి. కలిపేసుకోవడం, దీంతో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మస్టర్డ్ ఆయిల్ ఇన్స్టెంట్ ఆవకాయ. ఇది నిల్వ ఉండదు, ఒక రోజంతా ఊరాక తినడం స్టార్ట్ చేసేయడమే. ఎంత వేగంగా ఒక 5-6 డేస్లో అయిపోయినట్టు చేసుకోవాలండి. పాడైపోయిన మిగిలిపోయిన మామిడికాయలు బద్దలైపోయిన ఉంటాయి కదండి, ఆవకాయ పెట్టగా దాంతో చేసేసుకుందాం. ఇలా కలిపేసుకోవడమే. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట ఆవ నూనెతో. మరి మీరు కూడా ట్రై చేసేయండి, ఆలస్యం ఎందుకు? అన్ని రుచులు చూడాలి కదా మనం. అంతేనండి. దీన్ని ఒక సీసాలో మనం స్టోర్ చేసుకుందాం. రేపటికల్లా ఆయిల్ బయటకు వస్తుంది, హ్యాపీగా తినేవచ్చు. ఈ టేస్ట్ చేయండి మీరు. మరి మీకు లైక్ అయిందా నా స్టైల్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్తో ఆవకాయ, మా డాడ్ స్టైల్? ఓకే, అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. చూసారా, మస్టర్డ్ ఆయిల్తో ఈ పిండ్లన్నీ కలిపాను. సో మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆవగుండా తక్కువ వేసుకోండి. ఒక సీసాకు అయిందండి ఈ ఆవకాయ. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, హలో టు ఆల్ ఆఫ్ యూ. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. నేను ఈరోజు బొంబాయి చట్నీ చేస్తున్నాను. కొంచెం పోపులు చూసారా, ఆవాలు, జీలకర్ర అండ్ మిర్చి, శనగపప్పు అండ్ కొంచెం ఇంగు కూడా వేసానండి. చూసుకోండి. కొంచెం ఘీ వేద్దాం. ఘీతో బొంబాయి చట్నీ చాలా బాగుంటుందండి. బొంబాయి చట్నీ దోశల్లో చేస్తున్నానండి. అటుకులు, బియ్యం నానబెట్టిన దోశల్లో చేస్తున్నాను అన్నమాట బొంబాయి చట్నీ. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఆనియన్స్, తర్వాత కొంచెం టమాటోస్, కొంచెం పసుపు వేద్దామండి, మంచి రంగు వస్తుంది. నెక్స్ట్ మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. బొంబాయి చట్నీ ఎంతమందికి ఇష్టం మీలో? బొంబాయి చట్నీ చాలా మంచిదండి, ప్రోటీన్ కదా శనగపిండితో. ఇది చేసుకుంటే హెల్తీ ఐటమే. కాసేపు మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది. ఉప్పు కూడా వేసాం కదా. ఆనియన్స్ అండ్ టమాటోస్ ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. మరీ ఎక్కువ వేగనవసరం లేదండి.
బొంబాయి చట్నీకి ఆనియన్స్ టమాటోస్ లైట్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడేమో ఈ శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకున్నానండి. శనగపిండి వాటర్ నేను కలుపుతున్నాను. ఈ మూమెంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. మై లవ్లీ వ్యూస్, చూద్దామా బొంబాయి చట్నీ ఎంతవరకు రెడీ అయిందో. టమాటోస్, ఆనియన్స్, శనగపిండి అన్ని ప్రోటీన్ అండి. మార్నింగే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్లోకి బొంబాయి చట్నీ చేసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం బొంబాయి చట్నీని. టమాటోస్, ఆనియన్స్, కరివేపాకు, మంచి పోపులు, ఘీతో కొంచెం ఘీతో చేశానండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. టిఫిన్స్తో ఎక్కువగా చేస్తూ ఉండండి, వీక్లీ ట్వైస్ అయినా. ఎందుకంటే దిస్ ఈజ్ ప్రోటీన్. పూరీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మోర్ ఓవర్ హెల్దీ అనమాట. సో మరి మీరు ట్రై చేస్తారు కదా. మీకు నా స్టైల్ ఆఫ్ బొంబాయి చట్నీ లైక్ అయిందా? మీకు లాంగ్ వీడియో చూడండి, కొత్తిమీర కూడా వేసాను దీంట్లోని. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్.